మరి వీరి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో రోస్టర్ పర్ఫెక్ట్ గా పాటిస్తూ ఒక మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ తో రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా కలెక్టర్ గారు చైర్మన్షిప్ గా ఉన్నటువంటి బాడీ ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చి వీరి యొక్క రిక్రూట్మెంట్ అనేది సాగింది. మరి ఇది జెన్యూన్ రిక్రూట్మెంట్, ఇట్ ఈస్ వ్యాలిడ్ రిక్రూట్మెంట్. కాబట్టి గత 15-16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మేము అనేక సాధక బాధకాలు అనుభవిస్తున్నాం. చాలని జీతంతో మా యొక్క బతుకు చిత్రం అనేది ఉన్నది. కాబట్టి మమ్మల్ని మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చండి అని చెప్పేసి వీరు అడగడం లోపల ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే వీళ్ళ ప్రాసెస్, వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ విద్యాశాఖకు అలాంటిది కాబట్టి మరి దానిలో భాగంగానే రెగ్యులరైజ్ చేయండి, అదర్వైజ్ ఒకవేళ డిలే అవుతే అట్లీస్ట్ మాకు పే స్కేల్ ఇప్పించండి అని చెప్పేసి, అదే విధంగా మాకు ఒక జాబ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి, ఒకవేళ విమెన్ కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ లోపల సాధారణంగా మనకు గర్భస్థ సెలవులు ఉంటాయి, మెటర్నిటీ లీవ్ అనేది ఉంటుంది 180 days. మరి ఆ మెటర్నిటీ లీవ్ తప్పనిసరిగా ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగికి అందుబాటు లోపల ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎందుకంటే ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత తన ఫ్యూచర్ కోర్స్ లోపల తన ఫ్యామిలీ సర్వైవ్ కావాలి అంటే, సస్టైన్ కావాలి అంటే తప్పనిసరిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఉండాలి. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వేడుకోవడం జరుగుతాం. సో దీస్ డిమాండ్స్ ఆర్ వెరీ జెన్యూన్. సో కాబట్టి వీరికి నా యొక్క